హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ టెక్స్ట్ బుక్ హిందీ 9th క్లాస్ నుంచి మనము తారే జమీ పర్ అంటే నాన్ డీటెయిల్ లెసన్ అనమాట. ఇది ఉపవాచక్ పాఠ హై. తారే జమీ పర్ అనేటువంటి లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈ తారే జమీ పర్ అనేది ఒక మూవీ నేమ్ అనమాట. యాక్చువల్గా ఇది ఒక హిందీ సినిమా పేరు తారే జమీ పర్. సో దీనికి నిర్మాత దర్శకత్వము అమీర్ ఖాన్ అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటారు, అమీర్ ఖాన్ హీరో కదా. సో ఆయన చేసినటువంటి మూవీ అనమాట ఇది. మీలో చాలామంది చూస్తుండొచ్చు, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా చూడండి ఒకసారి. లెసన్ మొత్తం అదే సినిమా గురించే ఇస్తారు. ఆ సినిమాలో ఏం చెప్పారు, ఎవరున్నారు, ఎలా చేశారు, అసలు ఆ స్టోరీలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేదే మన లెసన్ అనమాట ఈరోజు. అయితే ఈ తారే జమీ పర్ మనము లెసన్లోకి వెళ్దాము. निर्माता निर्देशक है आमिर खान, गीत प्रसून जोशी, संगीत शंकर एहसान लॉय, कलाकार आमिर खान, दर्शील सफारी, टिस्का चोपड़ा, विपिन शर्मा, सचेत इंजीनियर. సో ఇక్కడ మనకి కాస్టింగ్ ఇచ్చారనమాట. అంటే ఆ మూవీలో ఎవరెవరు వర్క్ చేశారు, సో దీంట్లో డైరెక్టర్ ఎవరు, అలాగే ప్రొడ్యూసర్ ఎవరు, నెక్స్ట్ సాంగ్స్ రాసింది ఎవరు, ప్రసూన్ జోషి గారు, అలాగే మ్యూజిక్ కంపోజ్ చేసింది శంకర్ ఎహసాన్ లాయ్, అలాగే ఆర్టిస్టులు ఎవరున్నారు, అమీర్ ఖాన్, దర్శీల్ సఫారీ, టిస్కా చోప్డా, విపిన్ శర్మ, సచేత్ ఇంజనీర్, వీళ్ళందరూ ఆర్టిస్టులు అనమాట. సో అయితే లెసన్లోకి వెళ్తే మనం ఇక్కడ बच्चे ओस की बूंदों की तरह शुद्ध और पवित्र होते हैं. वे कल के नागरिक हैं. आजकल प्रायः घर से टॉपर्स और रैंकर्स तैयार करने की कोशिश की जा रही है. कई लोग यह नहीं सोचते कि बच्चों के मन में क्या है, वे क्या सोचते हैं, उनके क्या विचार हैं. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, బచ్చే ఓస్కి బూంద్ అన్నారు. అంటే పిల్లలు మంచు బిందువుల లాంటి వాళ్ళు. మంచు బిందువు ఎలా ఉంటుంది, చాలా ప్యూర్గా ఉంటుంది. సో అంతే ప్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళే పిల్లల మనసులు కూడా ఎలా ఉంటాయి, చాలా స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటాయి. అందుకే పిల్లలు భగవంతుడితో సమానం అని చెప్తూ ఉంటారు కదా. సో అలా మంచు బిందువుతో ఇక్కడ పిల్లల్ని కంపేర్ చేస్తున్నారు. వాళ్ళు రేపటి పౌరులు. సో అయితే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఇంటి నుండి ఒక పేరెంట్ ఏం కోరుకుంటున్నారు, తమ పిల్లాడు కానీ తమ కూతురు కానీ కొడుకు కానీ ఒక టాపర్ అవ్వాలి, ఒక ర్యాంకర్ అవ్వాలి. సో అంటే కేవలం టాపర్స్ ర్యాంకర్స్ను తయారు చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. పిల్లల మనసులో ఏముంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏదన్నా కోరుకుంటున్నారా, వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, వీటి గురించి పట్టించుకోవడం మానేస్తున్నారు. इन्हीं प्रश्नों को आमिर खान ने अपनी फिल्म तारे ज़मीं पर में उठाया है. సో అయితే ఇలాంటి క్వశ్చన్స్నే ఈ తారే జమీ పర్ అనేటువంటి మూవీలో అమీర్ ఖాన్ చాలా చక్కగా చూపించడం జరిగింది. ఫిల్మ్కి కహానీ ఇస్ ప్రకార్ హై. అయితే స్టోరీ ఎలా ఉంటుంది అంటే ఈ మూవీలో 8 వర్షీయ ఈశాన్ అవస్థి అనేది క్యారెక్టర్ నేమ్ అనమాట. అబ్బాయి అసలు పేరు వచ్చేసి దర్శీల్ సఫారీ. సో 8 సంవత్సరాలు ఉంటాయి ఆ బాబుకి. उसका मन पढ़ाई के बजाय कुत्तों, मछलियों और पेंटिंगों में लगता है. उसके माता पिता चाहते हैं कि वह अपनी पढ़ाई पर ध्यान दे, लेकिन कोई नतीजा नहीं निकलता. ईशान घर पर माता पिता की डांट खाता है और स्कूल में अध्यापकों की. कोई भी यह जानने की कोशिश नहीं करता कि ईशान पढ़ाई पर ध्यान क्यों नहीं दे रहा है. इसके बजाय वे ईशान को बोर्डिंग स्कूल भेज देते हैं. అయితే 8 సంవత్సరాలు ఉన్నటువంటి ఈశాన్ అవస్థి సరిగ్గా చదివేవాడు కాదు. సో చదువుకి బదులుగా తనకి ఏమి ఇష్టం, కుక్కల్ని చూడడం, చేప పిల్లల్ని చూడడం, వాటి డ్రాయింగ్స్ గీయడము. సో ఇలాంటివన్నీ చాలా ఇష్టం తనకి. అయితే తను చదువు మీద శ్రద్ధ చూపించట్లేదని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడూ అరుస్తూ ఉండేవారు. అయినా తను అలాగే చేసేవాడు. స్కూల్కి వెళ్తేనేమో టీచర్లు చివాట్లు పెట్టేవారు, ఇంటికి వస్తే పేరెంట్స్ అరిచేవారు. సో చదవట్లేదు అంటున్నారు, కానీ ఎందుకు చదవట్లేదు అని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ఎవ్వరూ చేయలేదు. దానికి బదులుగా వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, ఆ బాబుని తీసుకెళ్ళి బోర్డింగ్ స్కూల్ అంటే హాస్టల్లో వేసేస్తారనమాట. खिलखिलाता ईशान वहाँ जाकर मुरझा जाता है. वह हमेशा सहमा और उदास रहने लगता है. उस पर निगाह जाती है कला अध्यापक राम शंकर निकुंब यानी कि आमिर खान की. సో ఇక్కడ ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ పేరు వచ్చేసి రామ్ శంకర్ నికుంబ్. సో అలాగే మన దర్శీల్ సఫారీ క్యారెక్టర్ అబ్బాయి క్యారెక్టర్ పేరు వచ్చేసి ఈశాన్ అవస్థి అనమాట. అయితే ఎప్పుడు నవ్వుతూ విరబూసిన పువ్వులా ఉండేటువంటి ఈశాన్ ఆ హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత వాడిపోయిన పువ్వులాగా, అంటే డల్గా ఉండేవాడు, ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. సో ఆ అబ్బాయి పైన దృష్టి పోతుంది ఎవరికి, వాళ్ళ ఆర్ట్ టీచర్ అయినటువంటి రామ్ శంకర్ నికుంబ్ సార్ది.
निकुम सर उसकी उदासी का पता लगाते हैं और उन्हें पता चलता है कि ईशान बहुत प्रतिभाशाली है, लेकिन डिसलेक्सिया की समस्या से पीड़ित है। उसे अक्षरों को पढ़ने में तकलीफ होती है। अपने प्यार और दुलार से निकुम सर ईशान के अंदर छिपी प्रतिभा सबके सामने लाते हैं। అయితే నికుమ్ సార్ గమనిస్తారనమాట ఆ బాబుని, ఎందుకు ఆ బాబు అలా ఉంటున్నాడు ఏంటి అని వాడి గురించి తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు టీచర్స్ ఫస్ట్లో చెప్తారనమాట, తను సరిగ్గా చదవడు సార్, వాడికి ఏం రాదు సార్, అది సార్ ఇది సార్ అని. కానీ ఎందుకు చదవలేకపోతున్నాడు అని తర్వాత చూస్తారు. డ్రాయింగ్స్ బాగా వేస్తున్నాడు, పెయింటింగ్స్ బాగా వేస్తున్నాడు, సో మంచి టాలెంటెడ్ ఆ బాబు. అంత టాలెంట్ ఉన్న పిల్లాడు మరి చదువులో ఎందుకు తన టాలెంట్ని చూపించలేకపోతున్నాడు అని చూసినప్పుడు అప్పుడు తను తెలుసుకుంటాడనమాట. వాళ్ళ సార్ నికుమ్ సార్ తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడు? డిసలెక్సియా అంటే అక్షరాలని గుర్తించడంలో ప్రాబ్లం అవుతుందన్నమాట ఆ పిల్లలకి. సో ఆ అక్షరాలని వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు, వాళ్ళకి విచిత్రంగా కనిపిస్తాయి ఆ లెటర్స్ అనేవి. అక్షరాలు సరిగ్గా కనిపిస్తే చదవచ్చు, రాయొచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. అసలు అక్షరాలే ఐడెంటిఫై చేయనప్పుడు మనం ఏం చదవలేం కదా. సో ఆ ప్రాబ్లం అనమాట. డిసలెక్సియా అనేటువంటి వ్యాధితో ఆ బాబు సతమతం అయిపోతున్నాడు. వాడికి కావాల్సింది ఏంటి? అరవడం, కొట్టడం, తిట్టడం కాదు, ప్రేమగా దగ్గరికి తీసుకొని ఇలా కాదు నాన్న ఇలా అని చెప్పడం. అది ఎవరు చేయలేకపోయారు, నికుమ్ సార్ చేశాడనమాట. తనలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని బయటికి తీసుకొస్తాడు. ఈశాన్లో ఉన్నటువంటి ఆ ప్రతిభని అందరి ముందుకు తీసుకురావాలి అనుకుంటాడు. కహానీ సరల్ హై जिसे आमिर खान ने बेहद प्रतिभाशाली ढंग से पर्दे पर उतारा है। पटकथा की बुनावट एकदम चुस्त है। छोटे छोटे भावात्मक दृश्य रखे गए हैं जो सीधे दिल को छू जाते हैं. స్టోరీ చాలా సింపుల్. ఇక్కడ ఆమిర్ ఖాన్ దాన్ని ఫెంటాస్టిక్గా అసలు తెర మీదకి ఎక్కించారని చెప్పుకోవచ్చు మనము. సో అయితే ఈ కథని అల్లిన తీరు అనేది చాలా బాగుంటుంది. కొన్ని సీన్స్ అయితే హార్ట్ టచింగ్గా ఉంటాయన్నమాట, గుండెలకు హత్తుకున్నట్టుగా అనిపిస్తాయి. ईशान का स्कूल से भागकर सड़कों पर घूमना, ताज़ी हवा में सांस लेना, बिल्डिंग को कलर होते देखना, फुटपाथ पर रहने वाले बच्चों को आज़ादी से खेलते देखकर उदास होना, बर्फ का लड्डू खाना जैसे दृश्यों को देखकर कई लोगों को अपने बचपन की याद ताज़ा हो जाती है. సో స్కూల్కి వెళ్లకుండా అలా రోడ్డు మీద నిలబడిపోయి ఏదన్నా బిల్డింగ్కి పెయింటింగ్ వేస్తుంటే చూస్తూ ఉండడము, సో హాయిగా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ రోడ్లపైన తిరుగుతూ ఉండడము, ఫుట్పాత్ పైన ఆడేటువంటి ఆ పిల్లలని చూస్తూ ఉండడము, అంటే వాళ్ళు ఎంత ఫ్రీడమ్ వచ్చింది వాళ్ళకి, ఎంత హాయిగా ఆడుకుంటున్నారు అని చూసి తను నిరాశపడము. అలాగే ఐస్ క్రష్ చేసి గోలా ఐస్ అంటాం కదా మనము, సో అలాంటివి తినడము రోడ్ పైన, ఇలాంటివి చూసినప్పుడు చాలా మందికి వాళ్ళ బాల్య జ్ఞాపకాలు కూడా వస్తాయన్నమాట. వాళ్ళ చైల్డ్హుడ్ మెమొరీస్ అన్ని రీకాల్ చేసుకుంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ మూవీలో చాలా చక్కగా చూపించడం జరిగింది. सबसे बड़ी बात यह है कि ईशान के माध्यम से बच्चे में छिपी प्रतिभा सुंदर ढंग से उभारी गई है. फिल्म के अंत में इसका परिचय ईशान की चित्रकारी से होता है. चित्रकारी प्रतियोगिता में उसे प्रथम पुरस्कार मिलता है. इसी दृश्य में आमिर ने उसकी मासूमियत को अपने चित्र से उभारा है. इस तरह शिष्य अपने अध्यापक की प्रेरणा से किस तरह आगे बढ़ सकता है, इसका प्रमाण ही यह फिल्म है. సో అన్నిటికంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈశాన్ ద్వారా పిల్లల్లో ఉండేటువంటి గొప్పతనాన్ని ఇక్కడ చాలా చక్కగా చూపించడం జరిగింది. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటి? సో చివరిగా ఏమవుతుంది, ఈ మూవీలో ఒక పెయింటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తారనమాట. మొత్తం టీచర్స్, పిల్లలు అందరూ, స్కూల్ మొత్తం కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారు. సో అందులో ఈశాన్కి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అప్పటిదాకా అందరూ తనని అరవడం, తిట్టడం, చివాట్లు పెట్టడం ఇవే. ఒక్కసారిగా అంతమంది ముందు స్టేజ్ మీద ఈశాన్ పేరు పిలుస్తారు. అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఒక గురువునే తలదన్నేలాగా పెయింటింగ్ వేశాడు అని చెప్పేసి పొగుడుతూ తనని పిలుస్తారు. అప్పుడు ఆ అబ్బాయి చాలా ఎమోషనల్ అయిపోతాడు. అంటే ఏడుస్తూ వెళ్ళేసి నికుమ్ సార్ని కౌగిలించుకుంటాడనమాట. సో టీచర్స్ కూడా అవాక్కైపోతారు, తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా అనేసి. అంటే ఈ సినిమా ద్వారా ఇక్కడ చూడండి, ఒక టీచర్ ఇన్స్పిరేషన్తో ఒక స్టూడెంట్ ఏ విధంగా అభివృద్ధి చెందగలడు అనేదానికి ఎగ్జాంపులే ఈ మూవీ తారే జమీ పర్ అనేటువంటి ఈ సినిమా. ईशान की भूमिका में दर्शील सफारी इस फिल्म की जान है. विश्वास ही नहीं होता कि यह बच्चा अभिनय कर रहा है. मासूम से दिखने वाले इस बच्चे ने भय, क्रोध, उदासी और हास्य के हर भाव को अपने चेहरे से दर्शाया है. शायद इसीलिए उसे संवाद कम दिए गए हैं.
సో అయితే ఈశాన్ అనేటువంటి ఈ క్యారెక్టర్లో దర్శీల్ సఫారీ అనేటువంటి ఆ బాబు సినిమాకి ప్రాణం పోశాడు. అంటే నటిస్తున్నాడా అని మనకి ఎక్కడా అనిపించదు. ఎంత రియలిస్టిక్గా ఉంటుందో అబ్బాయి ఆ ఫేస్ అమాయకంగా ఉండడం కానివ్వండి, ఏడవడము, భయం కానివ్వండి, తను డల్గా కూర్చోవడం, తన చిరునవ్వు, ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా తను చూపించినటువంటి తన ఫేస్ మీద కనిపించేటటువంటి ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అంటే అందుకేనేమో బహుశా ఆ మూవీలో తనకి డైలాగ్స్ కూడా చాలా తక్కువ, అసలు ఏం మాట్లాడు, చాలా సైలెంట్గా ఉంటాడనమాట. అంటే మీరు ఊహించుకోవచ్చు 8 ఏళ్ల పిల్లాడిని, అంటే తను ఇష్టపూర్వకంగా వెళితే ఓకే, బలవంతంగా తనకి నచ్చకపోయినా తీసుకెళ్ళి ఒక బోర్డింగ్ స్కూల్లో వదిలేస్తే తను ఏం కోల్పోతున్నాడు అనేదాన్ని ఆ పాటలు కానివ్వండి, ఆ సీన్స్ కానివ్వండి చాలా చక్కగా ఇందులో చూపించడం జరిగింది. సో ఇది తారే జమీ పర్ అనేటువంటి లెసన్ అనమాట. సో చెప్పాను కదా, వీలైతే మూవీ కూడా చూడండి. లెసన్ విన్న తర్వాత మీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది. సో మంచి మూవీ చూసారన్న ఫీలింగ్ కూడా మీకు కలుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో అలాగే ప్రీవియస్ లెసన్ వీడియోస్ కూడా మేము పోస్ట్ చేస్తున్నాము. అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లోనే, ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చుతున్నాయి, హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ.